Recording start. Good morning, students. This is Vasudev. Welcome to my channel. Let us start our video. Today we are going to discuss Sanskrit. Okay, Sanskrit paper pattern ఎలా ఉందో ఎవరికి తెలియదు కదా. చూడండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ జస్ట్ మెసేజ్ అవుతాయి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసేసి పార్ట్ ఏలో ఫస్ట్ క్వశ్చన్, సందర్భ సహిత వాక్యాలు ఫ్రమ్ ఓన్లీ వన్ లెసన్ వివేకానంద విజయం. క్లియర్? ఒకసారి చూసుకోండి. పార్ట్ ఏలో ఫస్ట్ క్వశ్చన్, సందర్భ సహిత వాక్యాలు ఫ్రమ్ ఓన్లీ లెసన్ వివేకానంద విజయం. అందులో మీరు ఏం చేయాల్సింది? ఇంట్రడక్షన్, కంటెక్స్ట్, మీనింగ్. సో క్లాన్స్ లుక్ ఇస్తాను, ఒకసారి లుక్ ఇచ్చుకోండి. ఓకే, మొత్తం ప్రత్యయాలు అన్నీ ఉన్నాయి. సో ఫస్ట్ నేను క్వశ్చన్ పేపర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాక ఆన్సర్స్లోకి వెళ్దాం. ఫస్ట్ పెట్టి సందర్భ సాహిత్య వాక్యాలు ఫ్రమ్ వివేకానంద విజయం అంటారు. కవి పరిచయంలో ఎనీ టూ వస్తాయి. అందులో ఫస్ట్ వన్ దండి మహాకవి, సెకండ్ వన్ పివి కానే. వీళ్ళిద్దరి గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో డోంట్ వరీ. నెక్స్ట్ వన్ సందర్భ సాహిత్య వాక్యాలు అయిపోయినాయి. సందర్భ సాహిత్య వాక్యాలు ఫ్రమ్ టూ లెసన్స్ వస్తాయి. ఒకటి దకార కథ, సెకండ్ వన్ నిచికేతో పఖ్యానం. డోంట్ వరీ, నేను లెసన్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏం ఫీల్ కావాలండి. నెక్స్ట్ వన్ వచ్చేసేసి అలంకారాలు. అందులో ఉపమానోపమేయ, అర్థాంతర, కావ్యలింగ, వినోక్తి అలంకారాలు ఉన్నాయి. కృతంత రూపాన్ని ప్రత్యయాలు కూడా ఉన్నాయి. శ్లోకాస్ ఇచ్చి వాటి మీనింగ్ రాయమంటారు, అదొకటి. కవి పరిచయం భవభూతి, శ్రీధర భాస్కర వర్ణకర. ఇద్దరి కవి పరిచయాలు రాయాలి. ఎయిత్ వన్ వచ్చేసి అలంకారాలు. సో మీరు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే చూడండి, ఫస్ట్ బెంట్, సెకండ్ వన్ సందర్భ సాహిత్య కూడా సేమ్ కాబట్టి థర్డ్ వన్. కృతంతర పని కొంచెం కష్టం కావచ్చు, అందుకని ఇది సిక్స్త్ వన్, సెవెంత్ వన్. సో 1 2 3 4 5, ఇందులో 8 ఉంటే అందులో మీకు నేను 5 ఈజీ చెప్పాను, కానీ మీరు అక్కడ 5 రాసినా పర్లేదు, 4 రాసినా పర్లేదు. అలంకారాస్తు కృతంతర పని నేర్చుకుంటా అంటే అది మీ చాయిస్, నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓపిక ఉంటే వినండి. పార్ట్ బి వచ్చేసరికి 4 శ్లోకాస్ ఇస్తారు, ఎనీ 2 రాయాలి. ఫైన్, 4 శ్లోకాస్ ఇస్తారు, ఎనీ 2 రాయాలి, అది మెయిన్ థింగ్. శ్లోకాస్ రాయమంటలే, నేను జస్ట్ ఆ శ్లోకాస్ మీనింగ్ రాయమంటున్నా. నెక్స్ట్ వన్ నిబంధ ప్రశ్న అంటే లాంగ్ ఆన్సర్స్.
విస్తృత చరితం ఒకటి, ధ్రువోపాఖ్యానం ఒకటి. ఈ 2 లెసన్స్ లకెళ్ళి 2 వస్తే మనం పార్ట్ బిలో అన్ని 3 రాయాలి. ఇంటర్నల్ చాయిస్ లేదు. నెక్స్ట్ నిబంధ ప్రశ్న, దకార కథ ఒకటి, నిశ్చితోపాఖ్యానం. ఈ 2 వస్తాయి. ఈ 2 రాయాలి. నెక్స్ట్ కవి పరిచయం. కవి పరిచయం మొత్తం 1, 2, 3, 4, 5, 6 లో నుంచి ఎనీ 2 రాయాలి. యాక్చువల్గా ఉన్నాయి మనకి 6, కానీ అందులో రాయాల్సింది అన్ని 4 కదా. సో అది కూడా రాసుకొని చూసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసేసి పార్ట్ ఏ పార్ట్ బి కూడా అయిపోయింది. నో లెట్ us go for lessons. Hold on. ఫస్ట్ బిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, వినండి. Okay, fine. Now I am sharing my screen. Screen look there. Don't show again. Start now. Yes, now bit number. Sorry for the clarity, guys. Okay, first bit ఏమన్నా నేను సందర్భ సహిత వాక్యాలు. సందర్భ సహిత వాక్యాల్లో వాళ్ళకు సెంటెన్స్ ఇస్తారు ఇక్కడ. దానికి ఫస్ట్ పరిచయం, అది ఎక్కడి నుంచి వచ్చింది, దాని తర్వాత సందర్భం, తర్వాత భావం. పరిచయం సందర్భం రెండు ఒకటి. ఈ వివేకానంద విజయంలో భావం ఒకటే. భావం మీకు ఓపికంటే ఆ లైన్ కి రాసేసిన తర్వాత లాస్ట్ లో ఇతి అనే వర్డ్ యాడ్ చేయించాలి. అంతే. Resume recording. Okay. Okay, fine. విస్తృత చరితం లెసన్ పేరు. ఇప్పుడు let us go deep into the lesson. Vishruta went to the forest named Vindhya to meet the prince Rajavahana. After meeting Rajavahana, he narrates story to Rajavahana that on the way to meet you, I met 8 years old boy who is asking for help. Then I went there and I helped boy. Boy says that an old man fell into the well in search of water in it.
right? Then Vishnuta saved the old man from the well and asked the old man, "Oh grandfather, who are you and who is this boy? How did you find this calamity?" Then green is the best option. Fine. So screen is the option. So okay. Oh grandfather, who are you and who is the boy? How did you face this calamity? Asked by Vishnuta. Then the grandfather, after satisfying his thirst, he explained, "Oh great man, there was a kingdom named Vidara of a king named Punyavarma. Punyavarma has a son named Anantavarma and Mitravarma. Those were the two sons of the king Punyavarma." ఇప్పుడు తెలుగులో చెప్పుకుంటే వచ్చేస్తాయి ఈజీ కదా అంటారు. అనంతవర్మకి ఒక మినిస్టర్ ఉండేవాడు, పేరు వసలక్షితుడు. కింగ్ పుణ్యవర్మ చనిపోగానే అనంతవర్మ ప్రిన్స్ అయ్యాడు. ఆటోమేటిక్ గా రాజుల పాలెం కాబట్టి రాజు కొడుకు రాజు అవుతాడు. మినిస్టర్ వసలక్షితుడు సజెషన్ ఇస్తాడు. అంటే అనంతవర్మ గ్రేట్ కింగ్ కాకపోతే కానీ నార్మల్ కింగ్ అని రూల్ చేయరు. కానీ అక్కడ ప్రాబ్లం ఏంటంటే అతడు చెడు అలవాట్లకి వ్యసనం అయిపోతూ ఉంటాడు. సో అది కింగ్డమ్ కి చాలా ప్రాబ్లం వస్తుంది. సో సజెషన్ ఇస్తాడు వసురక్షితుడు, ఓల్డ్ మినిస్టర్ కాబట్టి అనంతవర్మకు సజెషన్ ఇస్తాడు. సజెస్టెడ్ టు కింగ్, "ఓ సన్, యూ హ్యావ్ మోర్ ఆప్టిట్యూడ్ ఇన్ మ్యూజిక్, ఆర్ట్, సో ఆన్ ఎక్సెట్రా, బట్ నాట్ ఇన్ అడ్మినిస్ట్రేషన్." సో అంటే నీకు వ్యసనాల మీద చాలా మమకారము, ఇంటెన్షన్ ఉన్నది కానీ రాజ్య పరిపాలన మీద నీకు ఇంటెన్షన్ లేదు అని చెప్పి అక్కడ కింగ్ కొంచెం ఈగో హర్ట్ అవుతుంది. ఎలాగో ఈగో హర్ట్ అయిన కింగ్ కి ఒక సర్వెంట్ విహారభద్రుడు అనే సర్వెంట్ ఉండేవాడు. వాడు ఫుల్ కన్నింగ్ మైండెడ్. కింగ్ ని ఎట్లయినా సరే తన మాటల్లో కన్వర్ట్ చేసుకుందామని సరే. సో మినిస్టర్ వక్షితుడు కొంటాడు, ఈ రాజుని ఇంకా ఫాలో అవ్వడం వల్ల ఏం లేదు, కానీ at last thought himself like this, "Oh, by following the way of the king, even the wicked people became dear ones, whereas even the capable becomes enemies. When they behave opposite in his ways, even though he is our lord, so I cannot leave him" అని అనుకుంటాడు. కానీ సర్వెంట్ వీరభద్రుడు ఏం చేస్తాడు, మంత్రికి కొడుకైన అస్మక కింగ్డమ్ యొక్క రాజు ఇంద్రపాలితుడు, కొడుకు చంద్రపాలితుడు, వీళ్ళతో కలిసి కింగ్ ని ఇంకా బ్యాడ్ హ్యాబిట్స్ కి అడిక్ట్ చేసుకుంటూ వెళ్తారు. దట్ హీ లాస్ట్ కంట్రోల్ ఓవర్ హిమ్సెల్ఫ్. ఎట్ లాస్ట్ తను మత్తు మందులో గాని ఆడ మంచి నష మీద ఉన్నప్పుడు వెళ్ళి ఆ రాజుని చంపేసేసి ఆ కింగ్డమ్ ని ఆక్రమించుకుంటారు. ఓల్డ్ మినిస్టర్ వసురక్షితుడు వెళ్ళి అనంతవర్మ కొడుకు భాస్కర వర్మ, వాళ్ళ వైఫ్ వసుంధర, వాళ్ళ సిస్టర్ మంజు వందిని, వీళ్ళ ముగ్గురిని సేవ్ చేసే టైంలో చనిపోతాడు. వీళ్ళ ముగ్గురు పుణ్యవర్మ రాజ్యంలోకి వెళ్తారు. పుణ్యవర్మ కాదు, మిత్రవర్మ. పుణ్యవర్మ సిస్టర్, సారీ పుణ్యవర్మకి ఇద్దరు కొడుకులు కదా, అనంతవర్మ స్టోరీ అంతా ఇప్పుడు చెప్పాను. నెక్స్ట్ మిత్రవర్మ. వీళ్ళ ముగ్గురు మిత్రవర్మ కింగ్డమ్ లోకి వెళ్తారు. మిత్రవర్మ కింగ్డమ్ లోకి వెళ్ళగానే ఆ అమ్మాయిని చూసి, అదే ఆ అనంతవర్మ వాళ్ళ భార్యని చూసి మిత్రవర్మ లైన్ వేస్తాడు. అది నోటీస్ చేసిన వసుంధర తిడుతుంది ఫస్ట్. తర్వాత ఒక ఓత్ పెడుతుంది, ఎట్లయినా సరే నిన్ను చంపి నీ రాజ్యానికి నా కొడుకుని రాజు చేస్తా అని చెప్తుంది. ద సన్ భాస్కర్ వర్మ మేడ్ ఎ ప్రామిస్.
the son Bhaskaravarma, she made a promise to her son that she would kill King King Mitravarma and make his son crown prince. Later, hearing this, Mitravarma wants to kill the boy. So, by getting this news, asks an old man. అదే ఇప్పుడు నాకు ఓల్డ్ మ్యాన్ స్టోరీ ಅಂತ చెప్తున్నాడు కదా, ఓల్డ్ మ్యాన్ కి అడిగి నా కొడుకుని ఒక సీక్రెట్ ప్లేస్ లో దాచు, నేను దాచు అనగానే ఆ కొడుకుని తీసుకెళ్లి వింధ్య ఫారెస్ట్ లోకి వెళ్తుంటే ఆ దారిలో దాహం వేసి నేను వాటర్ కోసం పడిపోయిన, ఆ పిల్లవాడి దాహాన్ని తీర్చడానికి నేను నీళ్ళ కోసం ఎదుగుతా అప్పుడు పడిపోయిన, మీరు అప్పుడే నాకు కనిపించారు, ఇదే జరిగిన కథ అని చెప్తారు. ఇక్కడ భాస్కర్, ఈ బాయ్ 8 years ఓల్డ్ బాయ్ భాస్కర్ వర్మ. సేవ్ హిమ్, ఆమె తల్లిని వాళ్ళ అత్తయ్యని కూడా కాపాడనని చెప్పి ఓల్డ్ మ్యాన్ విశ్రుతకి అడుగుతాడు. ఇక్కడ ట్రాజిడీ ఏంటంటే విశ్రుతుడు ఇంకా ఆ అమ్మాయి వసుంధర, అదే రాజు అనంతవర్మ వాళ్ళ భార్య విశ్రుతుడు ఇద్దరు ఒక తల్లికి కన్న బిడ్డలు. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఒకళ్ళే. విశ్రుత అగ్రీస్ టు హెల్ప్, అగ్రి చేస్తాడు, హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటాడు, వెళ్ళి హెల్ప్ చేస్తాడు. హెల్ప్ చేసి కింగ్ మిత్రవర్మని ఎలా పాయిజన్ పెట్టి చంపేసేసి మహేష్మతి కింగ్డమ్ ని వాళ్ళ వరుసపరుచుకుంటాడు. అది భాస్కర్ వర్మకు అప్పగించి వెళ్తుంటుంటే వాళ్ళ అత్తయ్య మంజువందిని కదా, ఆ అమ్మాయిని బహుమతిగా విశ్రుతికి బహుమతిగా ఇచ్చి పెళ్లి చేసి పంపిస్తాడు. ఈ స్టోరీ అంతా విశ్రుతుడు రాజవాహనుడికి చెప్తాడు, ఎందుకు లేట్ అయింది నన్ను కలవడానికంటే అప్పుడు ఈ స్టోరీ అంతా చెప్తాడు. దిస్ వాజ్ స్టోరీ నెరేటెడ్ బై రాజవాహన, సారీ నెరేటెడ్ టు రాజవాహన బై విశ్రుత. నెక్స్ట్ లెసన్ స్టోరీ ఆఫ్ ధ్రువ, ధ్రువోపాఖ్యానం. దిస్ లెసన్ వాజ్, ఒక నిమిషం బాగా. నెక్స్ట్ లెసన్ నెంబర్ 2 వచ్చేసేసి ధ్రువోపాఖ్యానం. The present lesson Dhruvopakhyanam is taken from the book Samskrita Grandhavali written by Panduranga Varmakare. Vamanakare. The story is taken from the Bhagavata Puranam and from other Puranas. Bhagavata Puranam ఇంకా వేరే పురాణాస్ లో నుంచి తీసుకున్నారు. ఇది ఇంట్రడక్షన్. ఇప్పుడు లెసన్ నెంబర్ 2. ఇంట్రడక్షన్ దాకా చెప్పాను కదా, ఇప్పుడు స్టోరీలో కదా. స్వయంభూమను అనే ఒక రాజుకి ఇద్దరు కొడుకులు, ప్రియవ్రతుడు, ఉత్తానపాదకి ఇద్దరు భార్యలు, సురుచి, సునీతి. సురుచికి ఒక కొడుకు ఉత్తముడు, సునీతికి ఒక కొడుకుడు ధ్రువుడు. మన లెసన్ పేరేంటి? ధ్రువోపాఖ్యానం. సురుచి కొడుకు ఉత్తముడు, వాడికి స్వయంభువమను ఎక్కువ, సారీ ఉత్తానపాదుడు ఎక్కువ లవ్ చూపించేవాడు. అది తట్టుకోలేక ధ్రువుడు వచ్చి అడుగుతాడు సురుచికి, ఏంటి నేను రాజు కొడుకుని కదా, నాకేంటి ఏం లేవా అంటే సురుచి లాగంటది, ఈవెన్ తో ఆర్ ద సన్ ఆఫ్ ఎ కింగ్, ఓన్లీ మై సన్ ఈజ్ వర్తీ టు వాంట్ దిస్ రాయల్ థ్రోన్ బికాస్ యు ఆర్ నాట్ బార్న్ టు మీ. చాలా సింపుల్ గా ఆన్సర్ చెప్పేస్తుంది. అది విని ఉక్రోషంతో అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు ధ్రువుడు. సో అప్పుడు వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి అంటాడు, ధ్రువ వెంట్ టు హిస్ మదర్ వీపింగ్. ద మదర్ సా ధ్రువ అండ్ ఆస్క్డ్ వాట్ హ్యాపెన్. ఏమైంది? ధ్రువ టోల్డ్ ఆల్ హ్యాపెన్ ద కోట్. అక్కడ ఏం జరిగిందో మొత్తం చెప్పాడు.
బికాజ్ యు ఆర్ నాట్ బాండ్ టు మీ ఆ స్టోరీ అంతా చెప్పిన తర్వాత ద బాయ్ ఎంక్వైర్డ్ ఫ్రమ్ హిస్ మదర్ నౌ హీ కుడ్ సిట్ ఆన్ రాయల్ థ్రోన్ ఆఫ్ హిస్ ఫాదర్ అండ్ ద పూర్ క్వీన్ రిప్లైడ్ ద ఓన్లీ లార్డ్ కుడ్ హెల్ప్ హిమ్. సో వాళ్ళ మదర్కి అడిగితే ఆమె ఒకటే మాట అంటది, ఇంకా దేవుడే మనకి హెల్ప్ చేయాలి అంటే వీడు దేవుడిని సెర్చ్ చేసుకుంటూ వెళ్తా ఉంటాడు. దారిలో సప్తఋషుల్ని కలుస్తాడు. ద ఎంక్వైర్డ్ వేర్ ద లార్డ్ కుడ్ బి సీన్, ఎక్కడ దేవుడిని చూడగలగమంటే అప్పుడు విష్ణు గురించి చెప్పి ఓం అనే ఓం వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఆ మంత్రాన్ని చదువుతూ చదువుతూ దేవుణ్ణి ధ్యానం చేస్తాడు. సో ఆ ధ్యానం చేస్తుంటే with these are 7 Jesus, he saluted them and introduced himself. They told, "Oh, you dear my son, you are 5 years old boy. You have come over here and refused by." అదే అక్కడికి వెళ్ళే ముందు అడుగుతారు. అసలు ఉపదేశం చేసే ముందు అడుగుతారు ఏమని, అసలు నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు, నీకు 5 ఏళ్ల బాలుడికి ఇక్కడ ఏం పని అంటే, నన్ను నా వాసవతి తల్లి వద్దంది, నాకు ఆ కింగ్డమ్ వద్దు ఏమొద్దు, నేను అందుకన్నా గ్రేట్ పొజిషన్ ని ఆక్యుపై చేయాలి, ఇప్పటి వరకు ఎవరు ఆక్యుపై చేయలేని పొజిషన్ నేను ఆక్యుపై చేయాలి అంటారు. విత్ వాట్ డిజైర్ ఐ కేమ్, ఆ డిజైర్ తోటి నేను అడవిలోకి వచ్చాను అంటే అప్పుడు లార్డ్ విష్ణు గురించి చెప్తాడు. సో ఒక మంత్రంని ఉపదేశిస్తాడు, ఓం నమో వాసుదేవాయ నమః. ధ్రువుడు సెల్యూట్ చేసి ఇంకా మధువన అనే యమునా నది తీరాన కూర్చుని జపం చేస్తా ఉంటాడు. చాలా రకాల హర్డల్స్ వస్తాయి, చాలా వస్తాయి. 1 సెకండ్. ఆల్రైట్, చాలా రకాల హర్డల్స్ వస్తాయి, అన్ని వస్తున్నా కానీ అసలు ఏం ఆపడు. సో దేవతలు భయపడి విష్ణు దగ్గరికి వెళ్ళి, స్వామి మీరు అతనికి ఇంత కఠోర దీక్ష చేస్తున్నాడు, అతని ఏ పొజిషన్ కోరుకుంటాడేమో తెలియట్లేదు అని భయపడితే అప్పుడు విష్ణు వెళ్ళి, నేను నీ తపస్సుకి మెచ్చుకున్నాను బాలక, నీ కోరికలు ఏంటో కోరుకో అంటే అప్పుడు అంటాడు, నేను ఇప్పుడు వరకు ఎవరు అటెండ్ చేయలేని ప్లేస్ అటెండ్ చేయాలి. ద లార్డ్ విష్ణు అవార్డెడ్ ఎ స్పెసిఫిక్ ప్లానెట్ అబౌట్ దిస్. సో దెన్ ధ్రువ వాంటెడ్ టు గివ్ హిమ్ అన్ అట్మోస్ట్ ప్లేస్ ఇన్ ద యూనివర్స్. అప్పుడు సప్తఋషుల కన్నా, సప్తఋషి మండలం కన్నా, అన్నిటికన్నా ఉత్తమమైన స్థానముని విష్ణువు ధ్రువుడికి ప్రసాదిస్తాడు. వాళ్ళ మదర్ కూడా అతని పక్కన ఒక నక్షత్రమై తనతో పాటు ఉంటదని చెప్పారు. బిలో ద ధ్రువ ప్లానెట్, అతనికి ఒక ప్లానెట్ నే ఇచ్చాడు. ఇప్పటి వరకు ఎవరికి దక్కనంత అదృష్టాన్ని ధ్రువుడికి వచ్చింది. ధ్రువ ప్లానెట్ మంచి పొజిషన్ వచ్చింది. సో హ్యాపీ ఎండింగ్. నెక్స్ట్ లెసన్ వచ్చేసేసి దకార కథ. చదువుతున్నాను, వినండి. బ్రహ్మచారికమును నందలి పంచమాధ్యములలో 2వ బ్రాహ్మణంగా దకార కథ చెప్పబడినది. ప్రజాపతి బ్రహ్మకు దేవతలు, మనుషులు, రాక్షసులు 3 విభిన్న మనస్తత్వాలు గల కుమారుడు కలడు. ఆ సో ఫైన్. ఉపనిషత్తులో దకార కథ బ్రాహ్మణ్ ఇక్కడున్న ఒకనొకరు ద్వేషించుకొని చాలా కాలం భయంకరమైన యుద్ధం చేయొచ్చు. నిర్వీర్యులకు ఈ దుర్పరిస్థితి పోగొట్టుకున్నటకు ఏదైనా ఉపాయము కలదని దేవతలు అనేక విధములుగా ఆలోచించను. చివరకు వారు ప్రజాపతి సమీపించి నమస్కరించి ఆనందమయ జీవనం గడుపుటకు ఏదైనా మార్గము, ఉపాయము ఉపదేశించమని ప్రార్థించెను. వారిని అక్కడి యందు బ్రహ్మచర్య దీక్షను స్వీకరించి దాన్ని సాధన చేయవలసిందిగా ప్రజాపతి ఆదేశించెను. వారు ప్రజాపతి ఆదేశానుసారం బ్రహ్మచర్య దీక్షకు స్వీకరించడానికి సాధన చేయించుడిరి.
ఈ విధంగా కొంతకాలం గడిచిన ఒక రోజు దేవతలు ప్రజాపతి దగ్గరకు వచ్చి తమకు ఉపదేశించవలసిందిగా కోరిరి. ప్రజాపతి దేవతలాని దేశం అని ఉపదేశించెను. తేభ్యః హేతాధ్యక్షార్యవాచ ఇతి. బ్రహ్మచర్య దీక్షాములతో పరిణితి చెందిన మనస్సు గల దేవతలను ఇంద్రియ నిగ్రహ జ్ఞాన సాధనకు ఉపయుక్తమైన ఉత్తమోత్తమ గుణమును దానిని అవశ్యము ఆచరించు బోధించిందమా. ఇంకెంతుందిరా? ఇక్కడ ఏం లే, 3 దాలు ఉండేవి. దానము, దమము, దానము, దయము. అంటే దమం ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగి ఉండటము, దాన గుణము ఉండడము, దయ ఉండడము. ఇలా ప్రపంచంలో వీళ్ళేం కోరుకున్నారు మెయిన్ గా? సమీపించి ఆనంద జీవితం గడపడానికి, ఆనందమైన జీవితాన్ని గడపడానికి ఏదైనా వే అడిగారు వాళ్ళు, మెయిన్ థింగ్. సో అది ఇక్కడ ఈ 3 చేస్తే అందరికీ ఆనందమయ జీవితం వస్తుందని చెప్పి చెప్తారు. మీకు ఓపిక ఉంటే రాయండి, లేదంటే లేదు. కానీ చాలా పెద్ద లెసన్ ఇదైతే. ఉపదేశం నెంబర్ 2, దకారకత. దిస్ ద ఎపిసోడ్ రిలేటెడ్ టు సిలబుల్ ద. ఇదే కదా నేను చెప్పింది. దకారకత ఇస్ బిగ్ లెసన్ చెప్పాను. దానం, దమం, దయ ఈ 3 ఉంటే ఎవరికి ఏ లైఫ్ అయినా సరే ఈజీగా గడిచిపోతుందని చెప్పారు. నెక్స్ట్ వన్ నిచేకేతోపాఖ్యానం. నిచికేతోపాఖ్యానం. దిస్ లెసన్ వాజ్ రిటన్ బై కఠోపనిషత్. కంఠోపనిషత్తుల నుంచి తీసుకొనబడింది. మెయిన్ గా సందర్భ సాహిత్య వాక్యాలు వస్తాయి దీనిలో. లెసన్ చూస్తాను. యజ్ఞ ఫలాన్ని కోరిటి వాడైన వజ్రశ్రమునుడు తన సర్వస్వాన్ని దానం చేసేటి ప్రసిద్ధి కథ. అతను నచికేతుడు కుమారుడు ఉండెను. నచికేతుడు అనే కుమారుడు ఉండెను. నచికేతుడు నచికేతుడు కౌమార్గ దశలో అనగా The lesson Nichiketopakhyanam was extracted from Kathopanishad. ఇక్కడ మెయిన్ స్టోరీ ఏంటంటే కన్వర్జేషన్ బిట్వీన్ ప్రిస్క్రిప్టర్ అండ్ డిసేబుల్. అంటే యముడు ఇంకా నిచికేతుడు ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఇందులో. మీకు ఇంగ్లీష్ లోనే మోస్ట్లీ చెప్తాను, ఎందుకంటే మన ఇంగ్లీష్ రాస్తే మార్క్స్ మంచిగా వస్తాయి కదా. సో స్టోరీ వినండి. ఒకనొక రోజున వజాశర్వ అనే ఒక పర్సన్ ఉండేవాడు. అతడు పుణ్యం కోసం విశ్వజిత్ యాగం చేశాడు. అతడికి ఒక కొడుకు ఉండేవాడు, వాడి పేరు నచికేతుడు. యాగం అంతా అయిపోయిన తర్వాత బ్రాహ్మణులకి ఓల్డ్ కౌస్ డొనేట్ చేశాడు. ఇది అబ్జర్వ్ చేసిన నచికేతుడు సాడ్నెస్ తోటి ఓల్డ్ కౌస్ ని డొనేట్ చేసిన వాళ్ళకి, అది ఎటువంటి యూజ్ లేని కౌస్ ని డొనేట్ చేసిన వాళ్ళకి అన్హ్యాపీనెస్ అంటే నరకానికి వెళ్తారు, సంతోషం అనేది దొరకదు అని చెప్పి ఒక పురాణ గాథ ఉండేది. మరి మీరు అది డొనేట్ చేస్తారు కానీ మరి నన్ను ఎవరికి డొనేట్ చేస్తారని చెప్పి అడిగారు. లేటర్ హీ వాజ్ అప్రోచ్డ్ హిస్ ఫాదర్ అండ్ ఆస్క్డ్ హిమ్ రిపీటెడ్లీ లైక్ దిస్, టు హూమ్ విల్ యూ డొనేట్ మీ? నన్ను ఎవరికి డొనేట్ చేస్తావు? నిన్ను నేను యముడికి డొనేట్ చేస్తానని చెప్పి చెప్తాడు. ద ఫాలోయింగ్ వర్డ్స్ ఆఫ్ ది ఫాదర్. ఎందుకంటే వెంట టు ద యమలోక, డొనేట్ చేస్తా అన్నప్పుడు యమలోకానికి వెళ్తాడు. 3 రాత్రులు యముడి కోసం వెయిట్ చేస్తాడు. ఫుడ్ తీసుకోకుండా, ఏం తీసుకోకుండా యముడి కోసం వెయిట్ చేస్తాడు. యముడు రిటర్న్ రాగానే, ఓ బ్రాహ్మణ కుమార, ఓ బ్రాహ్మణ బాయ్, ఐఎమ్ ప్లీజ్డ్ విత్ యువర్ డిటర్మినేషన్. యాజ్ యు వెయిటెడ్ ఫర్ మీ 3 nights వితౌట్ ఫుడ్, సో ఐ గివ్ యూ 3 boons. ప్లీజ్ ఆస్క్ దెమ్. సో అప్పుడు చెప్తాడు 3 boons ఆఫ్ నచికేతుడు.
నచికేతుడి యొక్క 3 వరాలు. నచికేతుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఫస్ట్ బూన్ ఆఫ్ 3 boons I'm asking you. Oh Yama, I have listened the people of the heaven get immortality. అంటే అమరత్వం ఉంటది కదా. స్వర్గంలో ఉన్న వాళ్ళకి చావు అనేది ఉండదంట కదా. You know the way. Fire sacrifice which leads to the villain. Please instruct me. This is my first boon I'm asking. అంటే స్వర్గానికి వెళ్ళే దారిని నాకు చూపించు అని చెప్పి చెప్తాడు. The Yama narrates about the fire sacrifice and said him, "Oh Nichiketa, I have explained the yaga which leads to the heaven." స్వర్గానికి వెళ్ళే దారిని యాగాని నేను నీకు నేర్పించాను. More people call me by yajna. Will call the yajna by your name from today onwards. ఇప్పటి నుంచి ఆ యజ్ఞంకి నీ పేరే పెట్టి పిలుస్తారు అని చెప్పి చెప్తాడు. For the Nichiketa replies, "Oh Yama, I have a doubt regarding what becomes man after the death. Some people say soul exists about ఆత్మ మనస్సు నుంచి దూరం అయిపోతుంది, మనిషి నుంచి ఆత్మ వేరైపోతుందని చెప్తారు చావు తర్వాత. లేదంటే అసలు ఆత్మ అనేది ఉండదని కొందరు చెప్తారు. అసలు ఏంటి అని థర్డ్ బూన్ అంటే నా లాస్ట్ బూన్ ని అడుగుతారు. ఫస్ట్ బూన్ ఏమో ఇది, దాని పేరేంటి, నేను ఇంటికి వెళ్ళగానే మా ఫాదర్ కి పీస్ఫుల్ థాట్స్ ఉండాలి, ఎటువంటి కోపం ద్వేషం ఏం ఉండకూడదు, నాతో ఎఫెక్షనేట్ గా మాట్లాడాలని ఫస్ట్ బోన్. సెకండ్ బోన్ ఏమో ఇందాక చెప్పినట్టు స్వర్గానికి వెళ్ళే దారి ఏంటో చెప్తాడు, యాగం. థర్డ్ బోన్ అసలు చనిపోయిన తర్వాత మనిషి ఏమవుతాడు, ఆత్మకి ఏమవుతుందని అడిగితే, సారీ నిచికేత, ఇది చాలా కష్టమైన టాస్క్. మానవులు, మా దేవతలకి అప్పుడప్పుడు డౌట్ వస్తుంది, అలాంటిది నీకు మేము చెప్పే స్టేజ్ లో లేము. నువ్వు అది కాకుండా వేరే ఏదైనా కోరుకో, వజ్ర వైడూర్యాలు, మనులు, రత్నాలు, సుఖాలు, భావభోగాలు అన్ని అడుగు, అవన్నీ ఇస్తాం. కానీ ఏదైతే చెప్పలేనంటే, స్వామి మీరు చెప్పిన టెంపరీ, కానీ నాకు ఈ నాలెడ్జ్ అనేది పర్మనెంట్, నాకు ఇదే కావాలంటే అప్పుడు నిచికేతుడి యొక్క ఇంటెలిజెన్స్ ని అర్థం చేసుకున్న యముడు, గాడ్ ఆఫ్ డెత్, చెప్తాడు. ఇది చాలా వెరీ రేర్, ఇలాంటి నాలెడ్జ్ ఎవరికి పడితే వాళ్ళకి రానికి కుదరదు, అందుకే నేను నా టెస్ట్ పెట్టాను అని చెప్పి ఓం మంత్రాన్ని సజెస్ట్ చేసి ఆ వేదాలనుసారం నేర్పిస్తూ ఉంటారు. లేటర్ నిచికేత have attained the knowledge of soul and Vedic learning. He became deathless and obtained liberalization, which is place of the god. దేవుడి పొజిషన్ ని తీసుకున్నాడు. ఇంటెలిజెన్స్ కంట్రోల్ ఓవర్ ద సోల్ అండ్ చారిటీ నెసరీ. సో ఇక్కడ నుంచి ఇక్కడ తోటి మనం లెసన్స్ అన్ని అయిపోయినాయి. దీని తర్వాత పోయిట్స్ గురించి రాయడమే. పోయిట్స్ లో ఆర్యభట్టుడు, నెక్స్ట్ ఆర్యభట్ట, నాదహ, భాస్కరాచార్య, శంకరాచార్యులు, భాస, ప్లేస్ ఆఫ్ భాస. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ ఆబ్జెక్టివ్స్ ఏమైనా ఒప్పుకుంటే చదువుకోండి. నేను ఫస్ట్ లో చెప్పినట్టు 1 to 5